వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చేసి మీరు ఒక వ్లాగ్ చూస్తారు. చాలా చిన్న వ్లాగ్, తెలియదు ఏం చేస్తానో స్టార్ట్ అయితే చేశాను. వ్లాగ్ చూడడానికంటే ముందు ఒకవేళ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుందండి. నేను ఆఫ్టర్నూన్ నిత్య పడుకున్న తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏం జరిగిందంటే నిత్యతో పాటు నేను కూడా పడుకున్నాను అనమాట. ఫుల్గా పడుకున్నాను. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నిత్య కోసం ఇప్పుడైతే నేను సేవ్ చాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే లాక్డౌన్ కదా, బయట ఏం దొరకట్లేదు మనకి అన్నీ కూడాను. అయినా బయట ఫుడ్ ఎక్కువ పెట్టంలేండి నిత్యకి. అస్సలు పెట్టమని చెప్పట్లేదు, కానీ ఎక్కువ పెట్టము, ఎక్కువగా ఇంట్లోనే చేస్తూ ఉంటాను. సో బయట కొన్నప్పుడు ఇంట్లో చేయడం బెటర్ కదా అని చెప్పేసి అప్పుడప్పుడు రోజుకో వెరైటీ లాగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగానే ఈరోజు నేను సేవ్ చాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సేవ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఆల్రెడీ నేను మొన్న రెసిపీ పెట్టాను కదా, 4 days బ్యాక్ అనుకుంటా పెట్టాను కదా. సో దాంతో చాట్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. పెద్ద రెసిపీ ఏం కాదు, చాలా ఈజీ. చాలామంది తెలిసే ఉంటుంది. క్విక్గా అయిపోతుంది, ఒక 5 minutesలో అయిపోతుంది అంతే. ఉల్లిపాయలు టమాటో కట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో అది చూపిస్తాను ఎలా చేయాలో. అండ్ చాట్ మసాలా ఏమీ అవసరం లేదు, లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు, మామూలుగా బాగానే ఉంటుంది. అండ్ అలానే ఆలూ చిప్స్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలకి ఎక్కువగా లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. మనమే, పిల్లలే కాదు మనమే ఈజీగా ఇష్టంగా తింటాం కదా. సో అలా బయట తినే కంటే కూడా ఇంట్లోనే ఈజీగా సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఆలూ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి. పర్ఫెక్ట్గా వస్తుంది డెఫినెట్గా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు 4:30 అయిపోయింది కదా, సో పని టైం అయిపోయింది. ఇంక ఇప్పుడు చేయను, కొంచెం లేట్ అయిపోతుంది. రేపు చేస్తాను, బట్ ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో అందుకే ముందే చెప్పేస్తున్నాను అనమాట. యాక్చువల్గా చేయాలి, మధ్యాహ్నం పడుకోకపోయి ఉంటే ఫుల్ పడుకున్నాను. నైట్ ఈరోజు వచ్చిన వీడియో ఎడిట్ చేసేసరికి 11:30 అలా అయిపోయింది. ఏంటంటే పెద్ద వ్లాగ్ ఏం కాదు, 30 minutes 34 minutes వచ్చేసింది కదా. సో అది ఎడిట్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ టైం కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి అంటే సైడ్ నుంచి సౌండ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయని చెప్పేసి నేను నైటే చేసేసాను అది. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే మీరు సేవ్ చాట్ ఎలా చేయాలో చూసేయండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మన అయితే అక్కడ ఆకలి వస్తుంది, ఏడుస్తుంది ఏదైనా పెట్టమని చెప్పేసి. ఎప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, ఈ టైంలో ఫ్రూట్స్ ఇస్తానని చెప్పి మీకు చాలాసార్లు చెప్పాను కదా. బట్ ఈసారి లేవన్నమాట. పొద్దు నుంచి రాలేదు ఎవరు అంటే ఫ్రూట్స్ ఏమీ రాలేదు, లేకపోతే తీసుకునే వాళ్ళము. సో అది గబగబా చేసేస్తాను. ఇప్పుడు ముందు చూసొచ్చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా నేను కొంచెం కారపూస తీసుకున్నానండి. ఇది కూడా హోమ్ మేడ్ కారపూసనే. మీరు కావాలంటే బయట అమ్ముతారు, అది కూడా తీసుకోవచ్చు. అది బాగా సన్నగా ఉంటుంది, థ్రెడ్ లాగా. అది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా లాక్డౌన్ టైం కాబట్టి అన్నీ ఇంట్లోనే ఇంకా. సో ఇది కొంచెం కారపూస తీసుకున్నాను. ఇది మీ ఇష్టం, మీకు ఎంత సేవ్ చాట్ కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంచెం కారపూస తీసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు, టమోటాలు అండ్ ఒక నిమ్మకాయ. ఈ టమోటాలు ఉల్లిపాయలు అనేవి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తినేటప్పుడు అంత అంటే పెద్దగా తగిలితే బాగోదు, అందుకని చెప్పి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎలా ఉన్నా టమాటాలు మాత్రం డెఫినెట్గా బాగా చిన్నగా కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకొని దానిపైన కొంచెం కారం, అలానే కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బట్ నేను నిత్య కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేయలేదండి. కారం కూడా చాలా తక్కువనే వేసాను. ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోయినా ఏం పర్వాలేదండి, బాగానే ఉంటుంది టేస్ట్. ఇంకా దాని తర్వాత ఇందులో నేను వేస్తున్నాను పల్లీలు, వేరుశనగుళ్ళు అంటాం కదా, అది వేయించి పెట్టుకున్నాను ముందుగానే. ఇంకా అది చూపించలేదు ఆ ప్రాసెస్ మీకు. నార్మల్గా మనం ఆయిల్ వేయకుండా వేయించుకొని తింటాం కదా, సో అలానే వేయించుకుని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను నేను స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మీరు టేస్ట్ చూసి కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. అంతే, మన చాట్ అనేది రెడీ అయిపోయింది. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఏంటంటే పైన మూత పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపారంటే బాగా కలుస్తుంది అనమాట, అందుకే అలా కలిపాను. సో కలిపేసిన తర్వాత ఇది నిత్య కోసం అనమాట. టేస్ట్ చాలా బాగుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ స్నాక్ కదా, ఈజీగా చేసేయచ్చు.
ఒక్క 5 మినిట్స్ అంతే కట్ చేసేస్తుంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నేను కొత్తిమీర ఒకటి వేయలేదు, వేసుకుంటే బాగుంటుంది. లాక్డౌన్ కదా, ఒకటి కనిపిస్తే ఒకటి దొరికితే ఇంకోటి దొరకట్లేదు. సారీ, సౌండ్స్కి మా నిత్య ఆడుతుంది. అందులో లెగిసిపోయిందని చెప్పాను కదా. సో లెగిస్తే అలానే ఉంటుంది, ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటుంది. పిల్లలంటే అంతే కదా. సో అదన్నమాట. అండ్ ఇందాక ఒక కామెంట్ వచ్చిందండి, హాయ్ కార్తిక అక్క, నిత్య ఏం చేస్తుందని చెప్పేసి. నా పేరు కార్తిక కాదు, నా పేరు జయశ్రీ. అంటే అన్న మాత్రం ఏం కాదు, బట్ చెప్తున్నాను. మా పాప పేరు నిత్య కార్తిక, నా పేరు జయశ్రీ. ఓకేనా. సో తన పేరు పెట్టాను క్వీన్ కార్తిక ఛానల్ అని చెప్పేసి. ఎందుకో చెప్పాలనిపించింది. ఈ విషయం చాలాసార్లు చెప్పాను, బట్ తెలియట్లేదు చాలామందికి. సో అందుకే చెప్తున్నాను. అండ్ ఫుల్ చాట్లు పట్టేస్తున్నాయండి. ఏంటంటే కిచెన్లో ఉండి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ కొంచెం లైటింగ్ బాగుందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. సారీ ఏమనుకోవద్దు, ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. సో చూడండి, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. తెలీదు అసలు నేను స్టార్ట్ చేస్తాను అంతే. నేను ఏం చేస్తే అదే చూపిస్తాను. ఓకేనా. సో చూడండి వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తానండి. సో ఇప్పుడైతే నేను మీతో మాట్లాడేసిన తర్వాత సామాన్లు అన్నీ కూడా తోమేసాను. మామూలుగా అయితే మేము వింటర్ టైంలో 4-4:30 టైంకి స్టార్ట్ చేస్తూ ఉంటాము, లేదంటే 5-5:30 అలా అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. కిచెన్లో కొంచెం గ్యాస్ అదంతా కూడా షింక్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో అడుగుతున్నారు కదా ఈవినింగ్ రొటీన్ కూడా చూపించమని. మోస్ట్లీ ఇలానే ఉంటుందండి. ఏముంది, నార్మల్ ఇంకా సామాన్లు తోమడము, ఇల్లు తుడవడము, ఇంకా ఇవే ఉంటుంది. సో అదే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అయిపోయిందండి. వంట చేయాలి. వంట అంటే పెద్ద ఏం కాదు, జస్ట్ కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ చేసిన చారు అలాగే దొండకాయ ఫ్రై ఉంది, అది సరిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి అత్తయ్య గారికి టిఫిన్. సో మేము ముగ్గురమే, ఇంకా సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్ కడిగి పెట్టేస్తాను. అండ్ బయట క్లైమేట్ మొత్తం క్లౌడీగా అయిపోయిందండి. రోజు ఒక 5 డేస్ నుంచి ఈ టైంకి క్లైమేట్ అంతా మారిపోతుంది. ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి పడట్లేదు. సో అందరికీ టెన్షన్ అనమాట. ఈ టైంలో వర్షం పడకూడదు యాక్చువల్లీ. సో ఈరోజు ఏం చేస్తుందో తెలియదు కానీ క్లౌడీగా మారిపోయింది. నేను కుక్కర్ కడిగి పెట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు. మేడపైకి వెళ్ళి చూపిస్తాను, అక్కడైతే బాగా కనిపిస్తుంది. ఓకేనా. చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉందంటే వాతావరణం. ఆ టైంకి బాగా చల్లగా ఉంది. కాకపోతే మార్నింగ్ అంతా కూడా ఎండపడి నైట్ వర్షం పడితే మనకి ఇంట్లోకి వేడి వచ్చేస్తుంది కదా. మార్నింగ్ టైం వర్షం పడినా పర్వాలేదు, అంటే నేను జనరల్గా చెప్తున్నాను. సో చందమామ వ్యూ బాగుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా దాని తర్వాత నిత్య నేను మేడపైకి వచ్చానండి. కొంచెం అలా తిరుగుదామని చెప్పేసి ఆకలేస్తుంది అన్నదని ఇంకా భోజనం కూడా నేను పైకి తీసుకెళ్ళిపోయాను. ఎక్కువగా నేను పైన తినిపించను, ఇంట్లో లోపలే తినిపిస్తూ ఉంటాను. బట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలా పైకి తీసుకెళ్తూ ఉంటాను. ఇది చూసారా, మన నిత్య వేషాలు చూసారా, కెమెరా పెట్టేసరికి వచ్చేస్తుంది ఎక్కడున్నా కానీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అండి, అంటే సాటర్డే, అంటే ఈరోజే. సో ఆఫ్టర్నూన్ నేను చెప్పాను కదా ఆలు చిప్స్ రెడీ చేస్తానని చెప్పేసి, దానికోసం ఇక్కడ నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని బంగాళదుంపలు తీసుకోండి. నా దగ్గర ఇక్కడ 3 ఉన్నాయి, నేను అవే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు పైన పీల్ మొత్తం కూడా నేను చెక్కేసుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, ఓన్లీ మీకు ఏమీ అవసరం లేదు, బంగాళదుంపలు ఉంటే చాలు. లాస్ట్లో మీరు కావాలంటే ఉప్పు కారం చింపుకోవచ్చు, అది ఇంట్లో ఎలానో ఉంటుంది. జస్ట్ ఓన్లీ బంగాళదుంపలు డీప్ ఫ్రైకి ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఈ పైన పీల్ అంతా కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన బంగాళదుంపలు కూడా పైన పీల్ అంతా కూడా తీసేసుకుని వాటర్లో వేసేసుకోవాలండి. వెంటనే వేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత
ఈ చాపర్ తోటి ఈ పక్కన చూసారు కదా మనకి ఆలు చిప్స్ రెడీ చేసుకునేది ఉంది. అటు సైడ్ మనం చాప్ చేసుకోవాలి. అయితే ఏంటంటే మనం మొత్తం ప్రెషర్ అంతా పెట్టేసి గట్టి గట్టిగా చేసేసినట్లయితే మనకి స్లైస్ అనేది తిన్గా రాదనమాట. చాలా దల్సరిగా లావుగా వచ్చేస్తూ ఉంటాయి. అలా చేయకండి, నేను ఇక్కడ చూపిస్తాను. దానికంటే ముందు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బంగాళదుంప తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా స్లోగా చేయండి. మరి గట్టిగా రుద్దేసినట్టు చేస్తే ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగానే మీకు స్లైస్ అనేది తిన్నుగా రాదనమాట. చాలా లావుగా వచ్చేస్తుంటుంది. సో అప్పుడు మీకు చిప్ అనేది రెడీ అవ్వదు. ఆలు చిప్స్ అనేవి రావు, సరిగ్గా వేగవు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఎంత తిన్ స్లైస్ వస్తుందంటే మనకి బయట కొనుక్కునేవి ఎంత తిన్నుగా అయితే ఉంటాయి అంతే తిన్నుగా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇంత పల్చగా రావాలి మనకి. సో ఇదే విధంగా మనకి 3 బంగాళదుంపలు కూడా అలానే చెక్కుకొని మన ఉప్పు వేసుకున్న వాటర్ ఉంది కదా దాంట్లో వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత తిన్నుగా ఉన్నాయో అంత పల్చగా రావాలి. ఇప్పుడు మనం ఉప్పు వాటర్లో వేసాం కదండి, ఇలా వేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఎంత బాగా క్లీన్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా నొరుగు కింద ఉంటుంది. అలా ఏమీ లేకుండా వాటర్ అనేది క్లియర్గా అంటే వాటర్ వైట్ కలర్లో వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఒక 2 minutesలో అయిపోతుందిలేండి, అంత టైం ఏం పట్టదు. అలా అయితే మనకి చిప్స్ అనేవి బాగా వస్తాయి. ఏంటంటే అది జిగురుగా కొంచెం వాటర్గా ఉంటుంది కదా, అలా ఉండకుండా వైట్ కలర్లో వచ్చేంత వరకు కూడా వాటర్ అనేది క్లీన్ చేసుకోవాలి. దానికి మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఏంటంటే ఇలాంటి జాలి ఉన్నది తీసుకుని దాంట్లో ఆలు చిప్స్ వేసేసుకుని క్లీన్ చేసేసుకున్నారనుకో మీకు 2 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు మళ్ళీ వేరే బౌల్లో వేసుకుని క్లీన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. నేను అలా క్లీన్ చేసినవే చూసారా. ఇప్పుడు వీటిని కాటన్ క్లాత్ తోటి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాని ఉన్న వాటర్ అంతా కూడా పీల్చుకునే వరకు చేయండి. మీకు ఇంకా సింపుల్గా అయిపోవాలి, ఎక్కువ చిప్స్ చేస్తున్నారంటే కనుక ఫ్యాన్ కింద పెట్టేయండి. ఒక 5 నిమిషాలు పెడితే చాలు, దాని ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది. కంప్లీట్గా పోనవసరం లేదు, కానీ మరీ చెమ్మగా ఉండకూడదు. సో ఇలా వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఈ టవల్తో మీరు ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను పదండి. ఇప్పుడు గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కేంత వరకు కూడా గ్యాస్ అనేది హైలో పెట్టుకోండి. వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెడితే మీరు చిప్స్ వేయంగానే అవి మాడిపోతే తప్ప వేగవు. సో మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. అలానే మరి స్విమ్లో ఉన్న ఆయిల్ పీల్చేస్తుంది, చాలాసేపు పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేయండి. ఈ స్లైస్ అనేది అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకదానికొకటి అంటుకుపోయినట్టు అయిపోతాయి. కాబట్టి ఒక్కొక్కటిగా వేసి 1 నిమిషం పాటు వేగనిస్తే మన చిప్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. సో మన చిప్స్ చూసారా ఎంత బాగా రెడీ అయ్యాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు దీన్ని ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే దీని మీద కొంచెం ఉప్పు అలాగే కారం, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా చిమ్ముకోవచ్చు, లేదంటే పెప్పర్ పౌడర్ అంటే మన మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా చిమ్ముకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్.
సో చాట్ ప్లేస్లో మనకి మిరియాల పొడి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 వేసానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఇంట్లోనే ఈజీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఈరోజు వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నానండి. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, మరి నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్ అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.